మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఈ రోజు నగరంలో భక్తి శ్రద్ధలతో జరిగాయి. శైవక్షేత్రాలు భక్తులతో శోభాయమానమయ్యాయి. శివనామ స్మరణతో మార్మోగాయి. టూటౌన్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. అరండల్పేటలోని శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి ఆలయంలో శివరాత్రి పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆలయ పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన లింగోద్భవ అభిషేక పూజల్లో భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొని తరించారు. శివ శివ హర హర పృథివీశ శివ పంచాక్షరి గోచరా త్రిపుర భంజనా భవనాశ ప్రణవ దేవరా పరమేశ హర హర శంకర సావ శివ గౌరీ వల్లభ సదా శివ జయ జయ ఈశ పరమేశ నాద స్వరూప నటరాజ. శివుని యొక్క జన్మదినోత్సవం మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే లింగోద్భవ కాలానికి చతుర్దశితో కూడుకుని ఉన్నట్లయితే అది మహాశివరాత్రి అవుతుంది. అలాగే మహాశివరాత్రి అంటే సాయంకాల ప్రదోష సమయానికి ఉన్నటువంటి చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఇది ప్రతి నెలా కూడా వస్తుంది మహాశివరాత్రి. మహాశివరాత్రి అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేది. అది రాత్రి లింగోద్భవ కాలము అంటే 12 గంటలకు శివుడు లింగంలో నుండి ఆవిర్భవించినటువంటి శుభదినము. అందుచేత ఇది మహాశివరాత్రి అయింది. ఓంకారనాథంతో బ్రాడీపేట ఓంకార క్షేత్రం మార్మోగింది. విశేష అలంకరణతో ఏర్పాటు చేసిన శివలింగ మండపం భక్తులను పరవశింపచేసింది. అభిషేక పూజలతో భక్తులు తరించారు. వేములవాడలో పరమేశ వెలసితివయ్యా మా కొరకు కరిచర్మాంబర శంకర కైలాసనాథ ఫాలాక్ష. హర హర శంకర సాంబ శివ గౌరీ వల్లభ సదా శివ జయ జయ ఈశ పరమేశ నాద స్వరూప నటరాజ. ప్రమథ గణాధిప పరమేశ. రోజు ఈ రోజున ఉపవాసం చేసిన 360 ఒత్తులు వెలిగించిన ఈ శివరాత్రి దినోత్సవం నాడు స్వామివారి జాగరణ ఉత్సవం ఉంటుంది. అది స్వామివారికి చాలా ప్రీతికరమైనది. ఈ అర్ధరాత్రి లింగోద్భవ కాలం సమయం ఉంటుంది. అది 11:40 నుంచి 12 గంటల లోపున లింగోద్భవ కాల సమయం. ఆ సమయం స్వామివారు లింగాన్ని నుంచి ఉద్భవించి స్వామివారి 50 మంది భక్తుల దర్శనం జరుగుతుంది. అలానే ఈ శివరాత్రి నాడు ఉదయం నుంచి కఠిన ఉపవాసంగా ఉండి రాత్రి జాగరణ ఉత్సవం చేసి స్వామివారి అభిషేకంలోను స్వామివారి కళ్యాణ మహోత్సవంలోను కార్యక్రమాలు అందరూ ధరించి ఉదయం మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని రేపు మరునాడు నాడు భోజనం చేయాలి. ఇది స్వామివారి లింగోద్భకాల ఉపవాస దీక్ష. జూట్ మిల్ ఏరియాలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి శోభతో కాంతులీడింది. పరిసర ప్రాంత భక్తులు సకుటుంబ సమేతంగా హాజరై శివనామ స్మరణతో తరించారు. దక్షయజ్ఞ విధ్వంసకారక ప్రమథ గణపతి ఘన విభవ ప్రణవనాదమే ప్రతిరూపం పంచాక్షరియే భవనాశం హరా. రవీంద్రనగర్లోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానం శైవ భక్తులతో శోభాయమానమైంది. హరిహర శంభో శివశంకర అంటూ భక్తులు శివనామ స్మరణతో తరించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు భక్తులు శివరాత్రి శుభాలను స్మరించారు. శివం శివం శంకరం సర్వశక్తిదాయకం హరం హరం ఈశ్వరం సర్వ పాపనాశనం. రాజేశ్వరు తీర్థము గౌరీశుని క్షేత్రము వేములవాడ విలసితం భీమేశ్వర దర్శనం. శివం శివం శంకరం సర్వశక్తిదాయకం. ఈరోజు మహాశివరాత్రి దివ్య పర్వదినం. ఈరోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం మనకు
పూర్వం ఒక నిర్ణయించారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం అభిషేకాలన్నీ అర్చనలో ఆ కార్యక్రమం క్షేత్రాలు అంటే దైవ క్షేత్రాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మన ఊళ్ళో కూడా ఉదయం తెల్లవారుజాము 3 నుంచి కార్యక్రమాలు మొదలైనవి. రాత్రి తెల్లవారుజాము 3 దాకా 24 గంటల సేపు కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇగో పూర్వంత వైభవంగా జనాలు వచ్చి అభిషేకాల్లో పాల్గొనే చట్టాన్ని పోయింది. ఎందుకంటే హైటెక్ టెక్నాలజీలో పడ్డారు, అమెరికాలో ఫారెన్ తిరుగుతున్నారు దాని వాళ్ళు అక్కడ. అంత మళ్ళీ ఆ పూర్వ సాంప్రదాయం మళ్ళీ అందుకుని మళ్ళీ వాళ్ళ దేవస్థానాలన్నీ అన్ని క్షేత్రాలకు ఆదాయం పెరిగింది, అన్ని క్షేత్రాలకు జనాలు పెరిగారు. శివరాత్రి పర్వదినము పొద్దున్న నుంచి రేపు మధ్యాహ్నం దాకా కూడా అందరూ ఉపవాసము, జాగరణ, శివుడికి పూజలు, అభిషేకాలు చేసుకుంటారు. దేవాలయంలో 365 ఒత్తులు వెలిగించడం, తర్వాత రాత్రి జాగరణ, భజనలు ఇవన్నీ చేస్తారు. భక్తులందరూ విశేషంగా దేవాలయానికి వచ్చి ప్రతి వారు విశేషంగా దేవాలయానికి వచ్చి దీపాలు వెలిగించడం, శివుడికి అభిషేకాల్లో పాల్గొనడము, పూజలు చేయటము చేస్తూ ఉంటారు. ఇది మహాపర్వదినము. రాత్రి 12ంటికి లింగోత్సవ కాలము. ఆ సమయంలో శివుడికి విశేషంగా అభిషేకాలు చేసి భక్తులందరూ కూడా. అమరావతి రోడ్లో శైవ క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివనామ జపంతో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. పెదకాకాని శైవ క్షేత్రం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. శ్రీ మల్లేశ్వర స్వామి దర్శన భాగ్యంతో భక్త జనావళి తరించారు. స్థానిక ఎమ్మెల్యే దుళ్లిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. స్వామి విశేష పూజల్లో పాల్గొని కరుణా కటాక్షాలు పొందారు. సకల జనావళికి శుభాశీస్సులు కలగాలని శ్రీ మల్లేశ్వర స్వామిని వేడుకున్నారు. వన్ టౌన్ లో శివరాత్రి పర్వదినం వైభవంగా జరిగింది. కిక్కిరిసిన భక్తజనంతో శైవ క్షేత్రాలు కళకళలాడాయి. ఉపవాస దీక్షలు, జాగరణతో జనులు తరించారు. వన్ టౌన్ లో వాడవాడలా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్దలతో జరిగాయి. పాత గుంటూరులోని అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. పరిసర ప్రాంత భక్తులు సకుటుంబ సమేతంగా విచ్చేసి అభిషేక పూజలను ఘనంగా నిర్వహించారు.
వేంచేస్తున్న పట్టణంలో వేంచేస్తున్న అతి పురాతనమైన 12వ శతాబ్దంలో ప్రతిష్ఠించబడిన ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. ఈ దేవస్థానంకు ఈ మహాశివరాత్రి సందర్భంలో బ్రహ్మోత్సవాలు జరుపుతాం. 17వ తేదీన ధ్వజారోహణ ఉంటుంది. అట్లానే 18 నిత్య బలిహరణ, 19 నిత్య హోమము, 20 వచ్చేసరికి మహాశివరాత్రి తెల్లవారుజామున 2:45 స్వామివారికి స్నాపన జరిగిన తర్వాత బింది తీర్థం, సుప్రభాతం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కొత్తపేట శివాలయంలో శివలింగోద్భవ అభిషేక పూజలు వైభవంగా జరిగాయి. దీపారాధన, ఉపవాస ప్రదక్షిణలతో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శివనామ స్మరణతో తరించారు. కరుణాభరణం కైవల్యమార్గం కైలాసవాసుని స్మరణం భవభయహరము భావవిలాసం పార్వతీనాథుని భవచరణం శివ శివ శంభో హర హర శంభో పార్వతీనాథ పాప వినాశ శివ శివ శంకర భక్తవ శంకర కరుణాభరణం కైవల్యమార్గం కైలాసవాసుని స్మరణం భవభయహరము భావవిలాసం పార్వతీనాథుని భవచరణం కరుణాభరణం కైవల్యమార్గం కైలాసవాసుని స్మరణం భవభయహరము భావవిలాసం పార్వతీనాథుని భవచరణం. ఆరగ్రహారంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారి, పాలకవర్గ కమిటీ పర్యవేక్షణలో లింగోద్భవ అభిషేక పూజలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, భజనలు నిర్వహించి తరించారు. మరికొన్ని వార్తలను చూసే ముందు మరొక షార్ట్ బ్రేక్.